ప్రస్తుతం వరల్డ్ వైడ్గా థియేటర్ల వద్ద దేవర ఫీవర్ జోరుగా కొనసాగుతోంది. దాదాపు 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలోగా దేవర మూవీతో సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకొచ్చారు. దీంతో థియేటర్ల వద్ద ఫ్యాన్స్ ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి. అర్ధరాత్రి 1 గంటకే ప్రత్యేక షో స్టార్ట్ అయిపోవడంతో థియేటర్స్ వద్ద పండగ వాతావరణం నెలకొంది. పైగా ఎక్కడ చూసినా దేవర మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ పరంగా దేవర ఊచ కోత మొదలైంది. అయితే ఇలాంటి సమయంలో దేవర మూవీ ఆ ప్రాంతంలో రన్ టైంను తగ్గించారట. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన దేవర మూవీ భారీ అంచనాల నడుమ థియేటర్లలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా దేవర మాస్ జాతరే కనిపిస్తోంది. అయితే ఇలాంటి సమయంలో దేవర మూవీ రన్ టైంను తగ్గించారట. అదేంటి దేవర నిడివి తగ్గించారా అని ఆశ్చర్యపోతున్నారా? కంగారు పడకండి, ఇది తెలుగులో కాదు, హిందీ వెర్షన్లో తగ్గించారట. ముఖ్యంగా తెలుగు వెర్షన్తో పోల్చితే 7 నిమిషాల ఎక్కువ నిడివితో దేవర సినిమా హిందీలో విడుదలైనట్లు తెలుస్తోంది. ఎందుకంటే తెలుగు నటీనటుల సోలో షాట్స్ తొలగించడంతో పాటు 1-2 సన్నివేశాలను ట్రిమ్ చేయడం వల్ల హిందీ వెర్షన్ నిడివి 7 నిమిషాలు తగ్గినట్లు సమాచారం అందుతోంది. ఇకపోతే తెలుగులో దేవర సినిమాను 2 గంటల 50 నిమిషాల రన్ టైంతో విడుదల చేయగా హిందీలో మాత్రం 2 గంటల 43 నిమిషాల రన్ టైంతో విడుదల చేయడం జరిగిందట. పైగా హిందీ ప్రేక్షకులకు రన్ టైం తక్కువ ఉండడం మంచిదేనని సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే దేవర సినిమాలో సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో నటించడం వల్ల ఈ సినిమాకు పెద్ద ఎత్తునే హిందీ ప్రేక్షకుల నుంచి స్పందన ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే దేవర సినిమా హిందీలో ఖచ్చితంగా 100 కోట్లకు మించి వసూళ్లు సాధిస్తుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా వీకెండ్ కలిసి రావడంతో దేవర మూవీ భారీగా కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే దేవర మూవీలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్తో పాటు సైఫ్ అలీ ఖాన్, శృతి మారతే, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నైరాన్, అజయ్ తదితర నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. అలాగే కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మించారు. మరి దేవర మూవీ హిందీ వెర్షన్లో రన్ టైంను 7 నిమిషాలు తగ్గించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.